నువ్వు కూడా చెప్పు సమన్విత, ఓంకారం చెప్పు, నమస్కార ముద్ర పెట్టి చెప్పు తనతో పాటు. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః చెప్పు. చెప్పాలి, యాక్షన్ చేయకూడదు. సమన్విత చెప్పు. సందీప్య చాలు. ఇంకా రోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఓంకారం, అప్పుడు మీకు మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సరేనా? లాస్ట్ క్లాస్లో ఏం చెప్పామో చెప్తుంది ఇప్పుడు సమన్విత, చెప్తుంది సందీప్యకి. లాస్ట్ క్లాస్లో ఏం విన్నావు సమన్విత? ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో? చెప్పాలి. మనం ఏమేం మాట్లాడుకున్నామో గుర్తుందా? లాస్ట్ క్లాస్లో మనం ఏమన్నా మాట్లాడుకున్నావో గుర్తుంటే చెప్పు. ఇంకొక ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు కదా, వాళ్ళకి ఏం చెప్పాను నేను అంతకుముందు క్లాస్లో? లాస్ట్ క్లాస్లో సందీప్య రానప్పుడు ఏం చెప్పాను? వీడియో చూడలేదు, గుర్తులేదు. సరే, వీడియో చూడలేదా? సరే. తను ఆడుకుంటూ ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా అఖిల్ క్లాస్కి, చెమట్లు కారుతూ. అప్పుడు ఏం చెప్పాను నేను? ఎలా రావాలని చెప్పాను క్లాస్కి? క్లాస్ 4:30కి రెడీ అయిపోవాలన్నా. ఇంకా ఇంకా ఏం చెప్పాను? క్రమశిక్షణగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి అని చెప్పానా? ఇంకా ఏం చెప్పాను దాని గురించి చెప్పు. ఎట్లా చెప్పాను? గుర్తులేదా? ఓకే. అన్నీ రాసుకుంటూ ఉంటే గుర్తుంటాయి, లేదంటే గుర్తుండవు. ఓకే, నీకు ఇప్పుడు గుర్తుండకపోయినా చెప్పినవన్నీ అట్లా నీ బ్రెయిన్లో నాటుకొని ఉంటాయి. నెమ్మదిగా తర్వాత ఫ్యూచర్లో బయటకు వస్తాయన్నమాట. ఇప్పుడు వినే క్లాసెస్ అన్నీ మీరు ఇప్పుడు ఏం వింటున్నారో అవన్నీ మీకు ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు బయటికి వస్తాయి. మొత్తం మీరు విన్న లెసన్ అంతా ఏ అక్షరం కూడా వేస్ట్ అవ్వదు. మీరు వినడానికి ఇప్పుడు కూర్చొని వినడం వల్ల
మీకు లైఫ్ లాంగ్ ఈ మాటలన్నీ ఉపయోగపడతాయి, ఏవి వేస్ట్ అవ్వవు, లైఫ్ లాంగ్ గుర్తొస్తూనే ఉంటాయి. మీరు గుర్తు చేసుకోకపోయినా కూడా మీ తలలోకి ఆ విషయాలు వచ్చి, ఓ ఈ విషయాలు ఫస్ట్ నేను ఎక్కడ విన్నాను, పద్ధతి పాఠశాలలో విన్నాను కదా, ఆ మేడం చెప్పింది కదా అని అట్లా గుర్తు చేసుకుంటారనమాట. ఇంకొకటి ఏంటంటే ఈరోజు శ్లోకాలు కాదు, ఈరోజు కథలు మాటలు ఇవన్నీ. సందీప్య చెప్తుంది, నేను మాట్లాడతాను, సమన్విత ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్తుంది, ఇంకా వీళ్ళు అఖిల్ వాళ్ళు వస్తారేమో చూద్దాం. తర్వాత మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, మన పోయినసారి కామాక్షి సంకీర్తనాలయం గురించి చెప్పానా, 10 years నుంచి టీచ్ చేస్తున్నానని చెప్పాను కదా. ఒక చిన్న పాప ఫస్ట్ బాలా త్రిపుర సుందర్ లాగా వచ్చింది అన్నాను కదా, అట్లా అది మొదలుపెట్టి 10 years, దానికంటే 10 years ముందు మా ఇంట్లో ఉన్న అబ్బాయిలకి, మా అబ్బాయిలకి అన్న వాళ్ళు ఉంటారు కదా, మా పిల్లలు 2 అబ్బాయిలు, వాళ్ళకి ఇంకా మాటలు కూడా రాకముందే, చిన్న అబ్బాయికేమో 6 months, పెద్ద అబ్బాయికేమో 3 years అంతే, ఇంకా మాటలు కూడా రాకముందే వాళ్ళకి కూర్చోబెట్టి లెసన్స్ చెప్పేదాన్ని, టీచర్ లాగా, అమ్మలాగా కాదు. అమ్మలాగా కూర్చుంటే మాట వింటారా? వినరు కదా. అమ్మలాగా అంటే మమ్మీ అనుకుంటూ ఏం చేస్తారు, వినిపించుకోరు కదా మాట. అందుకని కర్ర పట్టుకొని కూర్చొని వినాలి, లెసన్ వినాలి, చదవాలి అని చెప్పి, ఇంకా మాటలు రానప్పటి నుంచి కూర్చోబెట్టి శ్లోకాలని, కథలని, దేవుడికి సంబంధించినవి అట్లా ఒక్కొక్కటి ప్రతిరోజు కూర్చోబెట్టి, స్కూల్లో లాగా కూర్చోబెట్టి చెప్పేదాన్ని. అట్లా స్టార్ట్ చేసి ఇప్పటికి 20 years అయిపోయింది. వాళ్ళకి 10 years చెప్పడం అయిన తర్వాత వాటిల్లోనే పాటలు నేర్పించేదాన్ని, శ్లోకాలు నేర్పించేదాన్ని, మెడిటేషను, యోగా, సూర్య నమస్కారాలు, ఇంకా అన్ని లెసన్స్. ఇంట్లో ఏమన్నా వంటలు చేయాలంటే అదొక లెసన్ వాళ్ళకి, టీ పెట్టించడం నేర్పించడం అదొక లెసను, దోశ పోయడం ఒక లెసను, ఇడ్లీ పెట్టించడం ఒక లెసను, చట్నీ వేయించడం ఒక లెసను, తర్వాత కరెంటుకి సంబంధించిన ఎక్కడన్నా స్విచ్లు అనవసరంగా వేస్తున్నాయా లేదా అవి ఆఫ్ చేయమండం అదొక లెసన్. అంటే ప్రతిదీ లెసన్ లాగే వాళ్ళకి టీచ్ చేస్తూ వచ్చా అనమాట. ఎందుకు అంటే అది ఎప్పటికైనా ఉపయోగపడే లెసన్స్ అవన్నీ, ఏవి వేస్ట్ అవ్వవు అనమాట. అట్లా మీ పేరెంట్స్ కూడా చెప్పే వాటిని మీరు జాగ్రత్తగా విని పాటించాలి. ఎప్పుడన్నా సందీప్యకి ఫ్యాన్ ఆఫ్ చేయి సందీప్య అని వాళ్ళ అమ్మగారు చెప్పారనుకో, పో నేను ఆపను, పో నేను ఆపను, నాకెందుకు, నేను ఆపను, అది అట్లాగే తిరగని అని చెప్పి అంటే, లేదంటే సమన్విత ఏమో స్టవ్ ఆఫ్ చేసిరా సమన్విత అని అమ్మ చెప్తే, నేను ఆపను, నాకు రాదు, నేను వెళ్ళను, నాకు కుదరదు, వాడికి చెప్పు, తమ్ముడికో అన్నకో డాడీకో లేకపోతే మామయ్యకో బాబాయ్కో చెప్పు, నేను ఆపను అంటుంది సమన్విత. అవునా? అవునా? ఏమంటావు? అబ్బో నిజం చెప్పు ఇప్పుడు. అంటే అది అట్లా అనకూడదు. అమ్మ వాళ్ళు ఏదన్నా చెప్తే ఆ పని చెయ్యాలి, మీ మంచి కోసమే చెప్పేది అది. అమ్మ వాళ్ళు చెప్పినా, నాన్న చెప్పినా, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా చెప్పినా మంచి విషయాల్ని మంచిగా చెయ్యాలి. ఏదన్నా మీరు ఇట్లా చెయ్యండి, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి గబగబా చిప్స్ ప్యాకెట్ ఏవో కొనుక్కోవడానికి బయటకు పరిగెత్తుతూ ఉన్నారనుకో, అప్పుడు వద్దు, మీరు వెళ్ళొద్దు, ఈ టైంలో వెళ్ళొద్దు, ఇప్పుడు వెళ్ళొద్దు, ఇవి తెచ్చుకోవద్దు అని గనక చెప్తే ఆగిపోండి, వినిపించుకోండి మాట, వినిపించుకొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చెయ్యండి. మీకు తెలియదు కదా, పెద్దవాళ్ళకంటే ఐడియా ఉంటుంది. ఆ టైంలో మీరు ఇప్పుడు సాయంత్రం 7 అయిపోయింది, 7 వెళ్ళి నేను పానీపూరి తింటాను మమ్మీ, నేను పానీపూరి తింటాను డాడీ, నేను పానీపూరి తింటాను, నాకు పానీపూరి కావాల్సిందే, నాకు చిప్స్ కావాల్సిందే అని ఏడుస్తున్నారా మీరు? ఎవరన్నా చెప్పాలి. నాకు చాక్లెట్ సమన్విత అయితే నాకు చాక్లెట్ కావాలి మమ్మీ, నాకు బిస్కెట్ కావాలి మమ్మీ అంటుందేమో. అవునా? అట్లా ఏడుస్తావు నువ్వు కూడా?
నిజం చెప్పాలి. అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పాలి. ఎప్పుడన్నా అట్లా చేసావా? చేయలేదా? లేదు మ్యామ్. చేయలేదా? వెరీ గుడ్ గర్ల్ అయితే నువ్వు. అంటే వాళ్ళు అమ్మ వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కానీ అట్లా వెళ్ళొద్దు, ఇప్పుడు తెచ్చుకోవద్దు, తినద్దు. ఏదన్నా పండగ రోజు ఇన్ని వెరైటీస్ చేస్తుంటారు పాపం అమ్మ వాళ్ళు మీకోసం. ఏమేం చేస్తారు? పులిహోరలు, పాయసం, వడలు, బజ్జీలు, ఇంకా ఇంకేం చేస్తారు? అన్ని చేస్తారా ప్రసాదాలకి, నైవేద్యాలకి, పండగలకి? అవన్నీ ఉంటే ఏం చేస్తారు? నాకు వద్దు పో, నాకు వద్దు పో, నేను తినను పో అంటారా? తింటా ఉంటారా? నాకొద్దు, నేను తినను, నాకు నచ్చదు, ఇవేంటి అట్లా ఏమన్నా అంటారా? అట్లా అనకూడదు. అందుకే చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా కొంచెం పెద్ద అయ్యేటప్పుడు కూడా, పెద్ద అయిన తర్వాత కానీ ఎవరైనా పిల్లలు వచ్చి మీ ఇంట్లో పులిహోర ఏంటి, పప్పు ఏంటి, దద్దోజనం ఏంటి, లేదంటే ఈ బెండకాయ కూర ఏంటి, దొండకాయ కూర ఏంటి, మా దగ్గర చూడండి అసలు మేము నాన్ వెజ్ తింటాము అని చెప్పి ఎవరన్నా అంటే మీరు వద్దు, మాకొద్దు, మేము తినము, మాకు వద్దు అని క్లియర్గా గట్టిగా చెప్పాలి. ఓకేనా? ఇంకొకటి, ఇప్పుడు ఎవరన్నా మీకు ఫ్రెండ్స్ అవడానికి మాట్లాడడానికి వచ్చారనుకో, ఇందాక సందీప్యాకి చెప్పాను, సమన్విత లేదు అప్పటికి కదా సమన్విత, నువ్వు రాకముందు చెప్పాను సందీప్యాకి ఫ్రెండ్షిప్ గురించి చెప్పాను. ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలని చెప్పాను సందీప్య? చెప్పు. సమన్విత ఒకవేళ మన ఫ్రెండ్షిప్ అవసరమైతే మంచి వాళ్ళతో చేయమని చెప్పారు. అవసరమైతే చేయొచ్చు అని చెప్పానా? ఏం చెప్పాను అస్సలు గుర్తులేదా? 10 నిమిషాలు ముందు బుక్స్ మంచి బుక్స్ చదువుకోమని చెప్పారు. మర్చిపోయావు. మళ్ళీ చెప్పు, సరిగ్గా క్లియర్ గా చెప్పు, తనకు అర్థం అవ్వలేదట. ఫ్రెండ్స్ అవసరమైతే మంచి పుస్తకాలు చదవమని చెప్పారు. సమన్విత, నేనేం చెప్పానంటే ఫ్రెండ్స్తో మాట్లాడాల్సినంత పని పెట్టుకోకూడదు. ఫ్రెండ్స్తో మాట్లాడడం మొదలు పెడితే అనవసరమైన టాపిక్స్ మాట్లాడడము, అనవసరమైన గొడవలు, అనవసరంగా టైం వేస్ట్ పనులన్నీ చేస్తాం. అందుకని ఎవరితో మాట్లాడకుండా నీ పనేదో స్కూల్లో, క్లాస్లో నీ వర్క్ ఏదో అదే చేసుకోవాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు కూర్చొని చదువుకొని జాగ్రత్తగా ఇంటికి వచ్చేయాలి. బయట మళ్ళీ ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ మాట్లాడారని వాళ్ళతో నిలబడి కూర్చొని మాట్లాడడం అవేం చేయకూడదు. సరేనా? ఎవరితో అన్నా మాట్లాడాలి అంటే మంచి ఫ్రెండ్ ఎవరు తెలుసా? అసలు బుక్స్ నీకు ఏవి ఇంట్రెస్ట్ ఉంటే ముందు అందుకే రాయడం, చదవడం నేర్చుకో. బాగా వచ్చాయనుకో, అప్పుడు నీకు ఏది కావాలంటే ఆ బుక్ చదువుకోవచ్చు. రామాయణం చదువుతావా, లేదా స్టోరీస్ చదువుతావా, లేదా ఇన్స్పిరేషన్ స్టోరీస్ చదువుతావా, కథలు చదువుతావా, అట్లా రోజుకొక ½ an hour లేదా 1 hour ఒక బుక్ చదవాలి ఖచ్చితంగా. ఇన్స్పైర్ చేసే వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మీకు ఎవరంటే ఇష్టం ఉంది, ఎవరి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరంటే ఇష్టము సందీప్య నీకు? ఎవరైనా ఇన్స్పిరేషన్గా అనిపించారా నీకు ఎవరన్నా? మీరేం చేయాలంటే అసలు ఒక బుక్ పెన్ పెట్టుకొని, సందీప్య నువ్వు రాయాలట్లా. ఏమేం రాస్తావంటే, ముఖ్యమైన వాళ్ళు, పెద్ద వాళ్ళు, ఆడవాళ్ళల్లో దేంట్లో సక్సెస్ అయ్యారు. ఒక ఆవిడ ఉన్నారు ఈ మధ్యకాలంలో, ఒక ఆవిడ పేరు రామకృష్ణనా ఏదో పేరు వస్తుంది, చూసి చెప్తా. అంటే నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఉన్న వీటిల్లో కూడా ఇన్స్పైర్ స్టోరీస్, ఇన్స్పైరింగ్ ఉమెన్స్ అని చెప్పంటే వచ్చేస్తాయి లిస్టు. వాళ్ళు ఏం సక్సెస్ అయ్యారు, వాళ్ళకి ఎవరన్నా సక్సెస్ అయ్యారు అంటే లైఫ్లో దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళకి చాలా కష్టాలు వచ్చాయని అర్థం, చాలా ఇబ్బందులు వచ్చాయని అర్థం, చాలా బాధలు వచ్చాయని అర్థం.
అయినా కూడా వాళ్ళు ఏం చేశారు, ఆ బాధలు తట్టుకొని నిలబడి, బాధలు వచ్చాయని చెప్పి అధర్మం చెయ్యరు, బాధలు వచ్చాయని చెప్పి ఏవంటే అవి చెడ్డ పనులు చెయ్యరు. ఇప్పుడు బయట చూశారు కదా చాలా మంది, ఏదన్నా కష్టాలు వచ్చాయనో బాధలు వచ్చాయనో లేదు తప్పు పనులన్నీ చేసేస్తుంటారు చూసారా. అట్లా చెయ్యకూడదు. ఏమవ్వదు. అట్లా చెయ్యకుండా సక్సెస్ అయ్యేలాగా కష్టపడాలి, సక్సెస్ వచ్చే వరకు కష్టపడాలి. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 10 years కాదు, 20 years కాదు, 30 years కాదు, సక్సెస్ వచ్చే వరకు కష్టపడుతూనే ఉండాలి. ధర్మంగా ఉండాలి, కష్టపడాలి. మీరు ఎటు వెళ్ళాలనుకుంటున్నారు, ఏం సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అటు వెళ్ళాలి. సందీప్య ఏం అవ్వాలనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? ఏదన్నా గోల్ పెట్టుకున్నావా? ఏమన్నా అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఎంబీబీఎస్ చదవాలనుకున్నాను మేడం. ఎవరన్నా చెప్తే అనుకుంటున్నావా, నువ్వే అనుకుంటున్నావా? ఎవరన్నా చెప్పారా? మీకు ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను చూడండి, మీరు అసలు ఆశ్చర్యపోతారు. చెప్తాను నేను ఇప్పుడు, అందుకే చెప్పండి. ఏమన్నా అనుకుంటున్నావా? ఎవరన్నా చెప్పారా నీకు అవ్వమని? మా తాతగారు మేడం. ఓకే, సరే, వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు నేను నా చిన్నప్పటిది చెప్తాను చూడండి, ఒకటి వినండి. కొన్ని నేను చేసిన మిస్టేక్స్ చెప్తా మీకు. నేను ఎందుకు చెప్తా అంటే మీరు చేయకుండా ఉంటారని చెప్తాను, సరేనా? మిస్టేక్స్ ఏంటి తెలుసా? 5th class వరకు అయిపోతుంది కదా స్కూలు. 5th class వరకు మేము ఎలా ఉన్నామంటే, 2nd class వరకు ఒక ఇల్లు, అక్కడ స్కూలు ఉండేదాన్ని. నేను 2nd class వరకు ఒక చోట ఉన్నాం, అక్కడ స్కూల్లో ఉన్నాం. 2nd class నుంచి 3rd classకి వచ్చిన తర్వాత వేరే ఇంటికి వెళ్ళిపోయాం, పెద్ద ఫ్యామిలీలోకి వెళ్ళాం. అంటే ఉమ్మడి కుటుంబం అంటారు కదా, పెద్ద ఫ్యామిలీ, దాంట్లోకి వెళ్ళాం. దాంట్లోకి వెళితే 50 members ఉండేవాళ్ళు ఇంట్లో. ఎప్పుడు 50 members, ఎప్పుడు భోజనాలు, ఎప్పుడు స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు, భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు, నిద్రపోయేవాళ్ళు నిద్రపోవడం. బయట కూర్చునే వాళ్ళు అందరూ ఒక 10 మంది అట్లా కూర్చొని ఉండేవాళ్ళు, ఆడవాళ్ళందరూ, బయట ఉన్నవాళ్ళు. అట్లా అంతమంది ఉండేవాళ్ళు ఇంట్లో. థర్డ్ క్లాస్ అప్పుడు. వింటున్నావా సందీప్య? వినట్లేదా? వినిపించట్లేదు మేడం. ఎందుకని? ఇయర్ ఫోన్స్ పెట్టుకో. లేదంటే ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వు, ఓకేనా? అక్కడ 2nd class దాకా ఒక స్కూలు, 2nd class నుంచి ఇంకొక స్కూలు, వేరే ఇంటికి వెళ్ళిపోయామని చెప్పాం కదా, అక్కడికి దగ్గరలో ఇంకొక స్కూల్ ఉంటే అక్కడ జాయిన్ చేశారనమాట. ఇంకా దాన్ని చిన్నప్పుడైతే, అంటే ఫస్ట్లో స్కూల్, ప్రైమరీ స్కూళ్ళు చేర్పిస్తారు కదా, అప్పుడైతే మాకు ఇంటి దగ్గర ఒక పెద్ద ఫ్యామిలీ ఉండేదన్నమాట. వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, నేను చిన్నప్పుడు బాగా బొద్దుగా లావుగా తెల్లగా ఇట్లాగే ఈ పాపాయి లాగా సమన్విత అలాగా ఉండేదన్నట్టు నేను ఉంటే, వాళ్ళు ఏం చేశారు తెలుసా, స్కూల్కి వద్దు, ఎందుకు ఇప్పుడే స్కూల్కి వెళ్ళి ఏం చేస్తుంది, ఇక్కడ మా ఇంట్లో ఆడుకుంటుంది అని చెప్పి వాళ్ళకి టైం పాస్ కోసం వాళ్ళు ఏం చేశారు, నన్ను స్కూల్కి వెళ్ళనీలా. మా పేరెంట్స్ చెప్తున్నా కూడా వినిపించుకోకుండా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టేసుకునేవాళ్ళు. 5 years వచ్చిన తర్వాత అప్పుడు స్కూల్లో వేయాలి కదా, వేయనీలేదు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ వెళ్తుందిలే, ఇప్పుడే జాబ్ చేస్తుందా, ఇప్పుడే చదువుకోవాలా ఏంది అది ఇది అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంచేశారు 1 year. అంటే ఉంచారు అంటే ఆ స్కూల్కి అప్పుడే పంపించలేదు. వాళ్ళ వల్ల 1 year లేట్ అయిపోయింది. దాని తర్వాత వేరే ఇంటికి వెళ్ళామన్నాం కదా, ఆ ఇంటి దగ్గర 2nd class వరకు చదువుకున్నాను నేను.
సెకండ్ క్లాస్ అప్పుడు మా మా నాన్నగారు వాళ్ళు పెద్ద ఫ్యామిలీలోకి వచ్చేసాం, షిఫ్ట్ అయ్యాం మళ్ళీ మేము. ఆ పెద్ద ఫ్యామిలీలో 3 ఫ్యామిలీలు కలిపి ఉంటాము. 3 ఫ్యామిలీలు 3 ఇళ్ళు. వీళ్ళు కాకుండా ఇంకొక 3 ఫ్యామిలీలు మా బాబాయ్ వాళ్ళు, మా మేనత్త వాళ్ళు, వాళ్ళందరూ కలిసి, మా చుట్టాలు, మాకు తెలిసిన వాళ్ళందరూ, పెద్ద పెద్ద ఫ్యామిలీ కదా, వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అయితే మొత్తం 50 మెంబర్స్, 100 మెంబర్స్ అట్లా అవుతుండేవాళ్ళు. రోజు లెక్క పెట్టడానికి ఉండదన్నమాట. రోజు సడన్గా వచ్చేవాళ్ళు ఒక 20 మెంబర్స్, ఒక 50 మెంబర్స్ ఇంట్లో వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు. అప్పుడేమైంది తెలుసా, 5th క్లాస్ వరకు నేను అక్కడి నుంచే వెళ్ళాను ఒక స్కూల్కి. అక్కడ ఒక అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అయింది నాకు. ఒకటే ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది, ఒకే అమ్మాయి. మిగిలిన వాళ్ళందరూ ఊరికే క్లాస్మేట్స్ అంతే. ఆ అమ్మాయి ఒక్కటే ఫ్రెండ్ అయింది, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నాకు ఇంకా అప్పుడు బుక్స్ చదవడము అదంతా ఏం తెలీదు. మీకు ఇప్పుడు బుక్ రీడింగ్ చెప్పానా? ఫ్రెండ్స్ లేకపోయినా కూడా బుక్స్ చదవాలి అని చెప్పానా? నాకు ఒక్క ఫ్రెండ్ ఉంది, ఒకే ఒక అమ్మాయి. 5th క్లాస్ వరకు ఆ అమ్మాయి ఏం చేసింది, నాతో పాటే ఉంది. 2nd క్లాస్ నుంచి 5th వరకు. నువ్వు వినకపోతే నీకు అర్థం కాదు స్టోరీ సందీప్య, నీకు అర్థం కాదు. ఇంకా నీ ఇష్టం, ఇంకా నేను చెప్పను, మళ్ళీ చెప్పను. ఎవరో వచ్చారే, ఎవరా పాప? మా చెల్లి మేడం. మీ చెల్లెలా? అవునా? ఎప్పుడు రాలేదే క్లాస్కి? మా చిన్న అన్నగారి కూతురు మేడం. అవునా? జై శ్రీరామ్. ఏం పేరు నీ పేరు? నీ పేరేం పేరో చెప్పాలి. గాయత్రి. అమ్మవారి పేరు పెట్టుకొని ఉన్నావు. కూర్చో, మరి అక్కయ్య పక్కన కూర్చొని నువ్వు కూడా, తనకి కూడా అది లింక్ పంపించు సందీప్య. నెక్స్ట్ క్లాస్ నుంచి తను కూడా ఒకవేళ ఇక్కడ లేకపోయినా కూడా జాయిన్ అవ్వమని చెప్పు. సరే మేడం. ఏం పేరు, ఏ క్లాస్ నువ్వు? 2nd class. సెకండా? వెరీ గుడ్. ఏ ఊర్లో? Bangalore. ಓ ಬ್ಯಾಂಗ್ಳೂರಾ? ಓಕೆ ಓಕೆ. ಏನು ಹೆಸರು ನಿಮ್ದು? ನಿಮ್ದು ಹೆಸರೇನು? ಶ್ರೀ ಗಾಯತ್ರಿ. ಹೌದಾ? ಓಕೆ ಓಕೆ. ಬರ್ತೀಯಾ ನೀನು ನೆಕ್ಸ್ಟ್ ಕ್ಲಾಸಿಂದ? ಹೌದು. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ క్లాస్ నుంచి రా అయితే, ఓకేనా? మనం ఇట్లా మధ్యలో కన్నడ కూడా మాట్లాడుకుందాం. నోట్బుక్ ఒకటి పెట్టుకొని జాయిన్ అవుదు. కానీ ఈరోజు వచ్చేసావు కాబట్టి ఎట్లా, నెక్స్ట్ క్లాస్ నుంచి కూడా రా, సరేనా? ఇప్పుడు ఆ స్కూల్లో నేనేం చేశాను, 5th క్లాస్ వరకు ఒక స్కూల్లో ఉంటే మా బెస్ట్ ఫ్రెండ్ ఒకే ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి 6th క్లాస్లో ఏదో వేరే స్కూల్కి వెళ్ళిపోయింది. ఆగండి, అదే చెప్పడం. అందుకే ఫ్రెండ్షిప్లు చేయకండి అని చెప్పింది. ఎందుకు తెలుసా? నా ఎక్స్పీరియన్సే చెప్తున్నా, వినండి. అందుకే ఫ్రెండ్స్ తోటి పెట్టుకోవద్దు. ఫ్రెండ్స్తో పెట్టుకున్నారో ఇంతే సంగతులు, ఇంకా అంతే. అందుకే మీరు బుక్ రీడింగ్ చెయ్యండి ఫ్రెండ్షిప్ కంటే అని. ఎందుకంటే ఆ అమ్మాయి 6th క్లాస్లో వేరే స్కూల్కి వెళ్ళింది కదా, నేను కూడా స్కూల్ మారాలి. పాపం మా నాన్నగారు ఏం చెప్పారంటే, మంచి స్కూల్ ఉంది, అక్కడ ఓన్లీ గర్ల్స్ ఉంటారు, అక్కడ పెద్ద స్కూలు, మంచి ఇంగ్లీష్ మీడియం పెద్ద స్కూలు, ఓన్లీ గర్ల్స్ ఉంటారు, దానిలో మీకు అంటే సేఫ్గా ఉంటుంది, బాగా చదువుకోవచ్చు, అబ్బాయిలు ఉండరు, తర్వాత మీకు స్కూల్లో అందరు అంటే టీచర్స్ కూడా ఉమెన్నే ఉంటారు అని చెప్తే నేను వినిపించుకోకుండా మా ఫ్రెండ్ ఉంది కదా, మా బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా, మా ఫ్రెండ్ ఎటు వెళ్తే నేను అటు వెళ్ళిపోతానని చెప్పాను. పాపం మా నాన్నగారు అయితే ఎంతసేపు ఇన్ని రోజులు బ్రతిమలాడారు, అక్కడ చేర్పిస్తాను, చదువుకో, బాగుంటుంది, స్కూల్ మంచిది, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూలు అని చెప్తే నేను వినిపించుకోకుండా మా ఫ్రెండ్ అని చెప్పాను.
ఫ్రెండ్షిప్ అలా మోసం చేస్తుందనే చెప్తున్నా మీకు ఈరోజు లెసన్. ఇందాక చెప్పానా అన్న వాళ్ళకి ఎట్లాంటి హోంవర్క్స్ ఇచ్చేదానో చెప్పాను కదా, ఇంట్లో ఎలాంటి పనులు చేయించేదానో చెప్పాను కదా. అంటే ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి లెసన్స్ ఇవి. మా అనుభవం ఏం ఏం నేర్చుకున్నాము, ఏం నేర్చుకోకూడదు, ఏం తెలుసుకోవాలి, ఇవన్నీ లెసన్సే. అప్పుడు ఏమైంది, నేను ఒక పిచ్చి స్కూల్లో వెళ్ళా. పిచ్చిదంటే మంచిదే, కానీ మా నాన్నగారు చెప్పిన దానికంటే పిచ్చి స్కూల్ అది. మా నాన్నగారు చెప్పిన దానికి వెళ్ళుంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చేవి నాకు, అంటే లైఫ్లో. అప్పుడు చేసిన మిస్టేక్ ఫ్రెండ్షిప్ అని చెప్పి నేను పక్కదారిలోకి వెళ్ళినట్టు, అంతే కదా. అంటే ఎవ్వరు ఫ్రెండ్షిప్కి అందుకే పెట్టుకోకండి. ఫ్రెండ్షిప్ల మాయలో పడితే ఏమవుతుందంటే మనము ఇంట్లో వాళ్ళ మాట వినిపించుకోం, అది డేంజర్. అందుకని నేను ఇప్పుడు అక్కడ మంచి స్కూల్కి వెళ్ళవలసిన దాన్ని ఏం చేశాను, పిచ్చి స్కూల్కి వెళ్ళాను. 6th to 10th ఇంకా చూసుకోండి ఎంత టైం వేస్టో. లెసన్స్ చెప్తారు, అంతా బాగానే ఉంటుంది, కానీ నాకంటే మా పేరెంట్స్కి ఎక్కువ తెలిసి ఉంటుంది కదా, జ్ఞానం ఉంటుంది కదా, వాళ్ళ మాటకి విలువ ఇవ్వాలి కదా. ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకేం నష్టం లేదు, నాకే లాస్ అయింది కదా. అందుకని మీరు కూడా మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అందుకని మీరు ఫ్రెండ్స్ అనో ఫ్రెండ్షిప్ అనో అలా మాయలో పడిపోకుండా అమ్మ వాళ్ళు నాన్నగారు చెప్పినవి వినండి, సరేనా? ఓకేనా? అది చెప్పడానికే మీకు ఫ్రెండ్షిప్ గురించి చెప్పాను. ఫ్రెండ్షిప్ మాయలో పడద్దు, పడ్డారంటే ఇంక ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పేది వినిపించుకోరు. ఇది ఇంకా నేను అమ్మాయి గురించి చెప్పాను, ఇంకా తెలిసిన అబ్బాయిలు కానీ అలా కూడా ఫ్రెండ్షిప్ చేస్తామని వచ్చేవాళ్ళు ఉంటారు. సందీప్య, నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకో. నీ ఏజ్గానే కాదు, చిన్నపిల్లల్ని కూడా ఊరికే మాట్లాడించడాలు అలా చేసినా ఎవ్వరు కూడా అసలు ఫ్రెండ్షిప్లు వద్దు. నీ స్కూల్ ఎంతవరకు, క్లాస్ ఎంతవరకు అంతవరకే ఉండాలి. స్కూల్ అయిపోగానే అక్కడ ఎవ్వరితో నీకు సంబంధం ఉండద్దు, ఎవ్వరితో మాట్లాడకూడదు, నీ పాటికి నువ్వు ఇంటికి వచ్చేయాలి. వాళ్ళు ఎవరన్నా మాట్లాడిచ్చినా అసలు మాటలు వద్దు. మాట్లాడావంటే ఇంకది డేంజర్ అని అర్థం, తెలుసుకోండి. మాట్లాడితే డేంజరు. ఇప్పుడు నేను మా ఫ్రెండ్షిప్ వల్లే కదా డేంజర్లో పడిపోయింది, అవునా? మా ఫ్రెండ్ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్. అమ్మాయి ఇప్పటికి కూడా ఫ్రెండే తెలుసా నాకు. అంటే ఒక్క ఫ్రెండే నాకు చిన్నప్పటి నుంచి, ఒక్క అమ్మాయి. ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్. ఆ అమ్మాయి మంచిదే, ఆ అమ్మాయి మంచిదే, మా పక్కన ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో 3 తరాల వాళ్ళు, మా ఇంట్లో 3 తరాల వాళ్ళు ఫ్రెండ్స్. మా బామ్మ వాళ్ళు వాళ్ళ బామ్మ వాళ్ళు, మా నాన్నగారు వాళ్ళు వాళ్ళ నాన్నగారు వాళ్ళు, నేను తను అందరం ఫ్రెండ్సే, ఫ్యామిలీ ఫ్రెండ్సే. మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా ఆ అమ్మాయి ఉండేది ఖచ్చితంగా. మాకు ఆ పెద్ద ఫ్యామిలీలో ఎలా ఉండేది తెలుసా, రోజు మార్చి రోజు ఏదో ఒక ఫంక్షన్స్, బారసాలలు, అన్నప్రాసనలు, కడుపుసారులు, మెచ్యూర్ అయిన ఫంక్షన్స్. అబ్బా ఎన్ని ఫంక్షన్స్ అంటే రోజు మార్చి రోజు ఫంక్షన్స్. ఇంకా పెళ్ళిళ్ళవైతే బయట స్టేజ్ వేసేసేవాళ్ళు, స్టేజ్ వేసి కట్టేసి అక్కడే చేసేవాళ్ళు అనమాట. అట్లా జరుగుతుండేవి. అంటే ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్షిప్ అని అందరితోటి మాట్లాడడము స్కూల్లో అప్పుడే అట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా ఉంది తెలుసా, ఇప్పుడు మత్తు మందు చల్లేస్తున్నారట. సమన్విత మత్తు మందు చల్లేసి ఇట్లా నిన్ను వీళ్ళు ఇట్లా గ్రిప్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటారు మత్తులో ఉన్న వాళ్ళు, పాము ఎట్లా ఊగుతుంటుంది చూసారా, పాము ఎట్లా చూసారా, పాముని చూసారా, చూడలేదా? నాదస్వరం ఊదితే ఎట్లా తిరుగుతుంది, అది వింటూ ఇట్లా తిరుగుతుంది చూసారా. మనం కూడా అట్లా వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళిపోతాం. ఎట్లాగా, మనం ఏమి తినక్కర్లా, మనకేం చాక్లెట్ మత్తు మందులు ఏమి ఇవ్వరు, ఊరికే ఒక పౌడర్లోనే ఇప్పుడు అట్లాంటి మత్తు వచ్చేటటువంటివి ఇట్లా చల్లేస్తారు.
అప్పుడేమవుతుంది, మీరు ఇట్లా ఇట్లా ఈ పాము ఎట్లా ఊపుతుంది తల, పాము ఊపినట్టు అంతే ఇట్లా తల ఊపుతూ వాళ్ళు ఏది చెప్తే అది తల ఊపేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో ఏ జైల్లోనో లేదా ఏ వేరే స్టేట్లకో ఇంక అసలు ఇంకింతే అట్లా ఉంది బయట. చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మద్దు. మీ పక్కనే ఉన్న ఫ్రెండ్నైనా సరే నమ్మద్దు. ఇప్పుడు అట్లా లేదు. నేను చెప్పింది నా చిన్నప్పుడుదే. నేను వినకపోబట్టి ఎవరికి నష్టమైంది? మా పేరెంట్స్ మాట వినకపోతే ఎవరికి నష్టం? నాకా వాళ్ళకా? మీకు ఎవరు వినరో వాళ్ళకే నష్టం, చెప్పిన వాళ్ళకి కాదు. చెప్పిన వాళ్ళకి పాపం వాళ్ళకి తెలుస్తుంది, అయ్యో వీళ్ళకి మంచి చెప్తుంటే వినిపించుకోవట్లేదు అని పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఎవరైతే వినిపించుకోరో వాళ్ళే నష్టపోతారనమాట. అందుకని మీరేం చేయాలంటే ఎవరి ఫ్రెండ్షిప్ మాయలో పడద్దు, ఎవరికి ఎక్కువగా క్లోజ్గా దగ్గరగా నిలబడద్దు, దూరంగానే ఉండండి. మీ క్లాస్ ఎంతసేపు ఉందో అంతసేపు క్లాస్లో అందరూ ఉన్నప్పుడే కూర్చొని చదువుకోండి, అంతవరకే. సింగిల్గా ఒక్కళ్ళుగా టీచర్స్ పిలిచినా వెళ్ళొద్దు, అంటే స్టూడెంట్స్ పిలిచినా వెళ్ళొద్దు, తెలియని వాళ్ళు పిలిచినా వెళ్ళొద్దు. ఎవరన్నా దగ్గరికి నిలబడి మాట్లాడతానన్నా దూరం వెళ్ళిపోండి. వద్దు మళ్ళీ మాట్లాడతామని చెప్పి అసలు ఏం చెప్పొద్దు, మీరు వెళ్ళిపోండి. ఏమనుకోరు, ఎవ్వరు ఏమి అనుకోరు, మీరు వెళ్ళిపోండి. అంతేగాని వాళ్ళకి ఎవరికి కూడా దగ్గరగా ఉండి ఇప్పుడు నమ్మేటటువంటి రోజులు లేవు ఇప్పుడు, సరేనా? అదిగాక మీరు రోజుకి ప్రతిరోజు ఒక అరగంటన్నా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ మీరు ఖచ్చితంగా ఒక ½ అన్ అవర్ ఓంకారం మెడిటేషన్ చేయాలి. రాసుకోండి ఇద్దరు. అది ఎందుకు చేసుకోవాలో కూడా చెప్తా నేను, రాసుకోండి. ఒక అరగంట మెడిటేషన్, ఓంకారమే చెప్పుకొని తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత అట్లాగే సైలెంట్గా కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు. సందీప్య, ఇందాక నువ్వు చెప్పావు కదా, ఓంకారం చాంట్ చేసావు కదా, అట్లా 15 నిమిషాలు చేసిన తర్వాత సైలెంట్గా కళ్ళు మూసుకొని అలాగే ఉండు ఇంకొక 15 నిమిషాలు. అది ప్రాసెస్. సమన్విత, నీకు అర్థమైందా నేను చెప్పింది? ఒక 15 మినిట్స్ కళ్ళు మూసుకొని ఓంకారం చెప్పాలి గట్టిగా. చెప్పడం అయిన తర్వాత మళ్ళీ అలాగే కళ్ళు ఇంకా ఓపెన్ చేయకుండా కళ్ళు అలాగే మూసుకొని ఉండి ఇంకా తెరవకుండా సైలెంట్గా నువ్వు అన్నదంతా నీ చెవుల్లో వినిపిస్తూ ఉంటుంది ఓంకారం. అది గుర్తు చేసుకుంటూ సైలెంట్గా కళ్ళు మూసుకొనే ఉండాలి ఒక 15 మినిట్స్. అదంతా మెడిటేషన్ కిందకు వస్తుంది ఒక అరగంట. ఇంకొక అరగంట మీరు సూర్య నమస్కారాలు చేయొచ్చు, లేదంటే ఎక్సర్సైజెస్ మీకు ఏవి ఇష్టము ఎక్సర్సైజెస్. బాడీ స్కిప్పింగ్ ఇష్టమా? స్కిప్పింగ్ చేస్తారా మీ ఇద్దరు? స్కిప్పింగ్ వచ్చా? నాకు రాదు. అయ్యో, స్కిప్పింగ్ రాదా? తెచ్చుకోండి అయితే, ఫ్యాన్సీ షాప్లో స్కిప్పింగ్ తాడు ఉంటుంది, తెచ్చుకొని బాగా స్కిప్పింగ్ చేయండి. చెమట్లు రావాలి. బాడీ ఎక్సర్సైజ్కి కంపల్సరీ, సన్నగా ఉన్నా లావుగా ఉన్నా. ఏ ఎక్సర్సైజ్ చేస్తాం కానీ స్కిప్పింగ్ ఒక్కటి మాత్రం రాదు. అయ్యో, ఏ చెప్పే చేస్తాం కానీ స్కిప్పింగ్ ఒక్కటి మాత్రం రాదు. స్కూల్లో ఏమేమి ఆడుకుంటారు? ఏమేమి ఆడతారు చెప్పండి? కబడ్డీ ఆడతారా? వాలీబాల్, క్యారమ్, బ్యాడ్మింటన్, క్రికెట్. అవన్నీ ఆడినా ఎప్పుడన్నా ఆడతారు కదా, రోజు ఆడరు కదా. రోజు లాస్ట్ పీరియడ్ పీటీ పీరియడ్ ఉంటుంది మేడం. ఏం చేస్తారు? మాత్రమే పీటీ పీరియడ్ ఉంటుంది. రోజు ఉంటుందా? ఏం చేస్తారు ఆ రోజు? ఏమేమి ఆడతారు? రోజుకో గేమ్ ఆడతాం మేడం. ఇండోర్ గేమ్స్. నచ్చిన గేమ్ మేడం అడిగేసి తీసుకుంటే ఆ పీరియడ్ లో మేడం అడిగేసి తీసుకుంటే ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే బయట స్కూల్లో గనక బయట వైపు వెళ్ళి ఆడేవి ఆడకపోతే, అంటే చెస్ ఇవి ఉంటాయి కదా, క్యారమ్స్, చెస్,
అవి గనక ఆడినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంటికి వచ్చిన తర్వాత స్కిప్పింగ్ చేయండి. ఓకేనా? ఆ స్కిప్పింగ్ తాడు ఒకటో రెండో తెచ్చి పెట్టేసుకోండి ఇంట్లో. ఒకటైతే ఒకటో, రెండైతే రెండు పెట్టుకొని అవేం చేయాలంటే మీరు బయట స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా పీటీకి అట్లా ఎగిరినప్పుడు బాడీ కదిలినప్పుడు ఎక్సర్సైజ్ అయినప్పుడు చేయకండి ఇంట్లో. సండే ఉంటుంది కదా, హాలిడే రోజు ఉంటుంది కదా, ఆ రోజు బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. మనం ఫుడ్ మంచినీళ్ళు ఎట్లా తీసుకుంటున్నామో ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ చెయ్యాలి. అది బాడీకి అది ఎక్సర్సైజ్ హాఫ్ అన్ అవర్, మైండ్కి హాఫ్ అన్ అవర్ ఓంకారము మెడిటేషన్. నేను చెప్పాను కదా, రాసుకున్నావా సందీప్య? ఏం చెప్పాను చెప్పు ఇప్పటిదాకా. ఒక అరగంట సేపు ఓంకారం చెప్పాలి, మెడిటేషన్ చేయాలి. అరగంటలో ఎలాగ చెప్పాను మేడం? అరగంటలో ఎంతసేపు చేయాలని చెప్పాను? 15 minutes మేడం. 15 నిమిషాలు సేపు. ఏంటివి? ఏం చేయమన్నాను? మెడిటేషన్, ఓంకారం. ముందు మెడిటేషన్ తర్వాత ఓంకారమా? ముందు ఓంకారం తర్వాత మెడిటేషన్. క్లియర్గా చెప్పాలి, పర్ఫెక్ట్గా చెప్పాలి, అర్థం అవ్వాలి. సరిగ్గా చెప్పు ఇప్పుడు. ఏం చెప్పానో చెప్పు. ఏం చేయాలి? ఓంకారం ఎంతసేపు చేయాలి? 15 నిమిషాలు. దాని తర్వాత మెడిటేషన్ 15 నిమిషాలు చేయాలి. మెడిటేషన్ అంటే ధ్యానం. ఎలాగా? కళ్ళు మూసుకొని బుర్రలోని ఏ ఆలోచన లేకుండా మెడిటేషన్ అంటే ఒక దేవుడి వైపు కానీ చదువు వైపు. కాదు, తప్పు. నేనేం చెప్పాను? నువ్వు చెప్పు సమన్విత, నీకేం అర్థమైందో చెప్పు. ఏం చెప్పాను నేను? 15 minutes ఓంకారం చేసిన తర్వాత మెడిటేషన్ చేయాలి. ఎట్లా మెడిటేషన్ అంటే? ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోవాలి. నేను మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి చెప్తాను, క్లియర్గా విని రాసుకోండి. మొదటి 15 minutes మీరు కళ్ళు మూసుకొనే. ఏంటి సందీప్య? మేడం ఒకే ఒక్క స్టోరీ చెప్తాను మేడం. చెప్దుగా, నాకు ఒక్క పాయింట్ విను, నీకు ఉపయోగపడుతుంది ఇది. మొదటి 15 minutes మీరు కూర్చొని ఓంకారం చెప్పాలి, పైకి చెప్పాలి. ఓంకారము చెప్పడం నేను నేర్పించాను కదా ఎలా చెప్పాలో. అలాగా 15 minutes ఓంకారం చెప్పాలి, ప్రతిరోజు చెప్పాలి. చెప్పిన తర్వాత 15 minutes అలాగే ఉండి కళ్ళు తెరవకుండా కళ్ళు మూసుకొనే ఉండి సైలెంట్గా ఉండాలి ఆ టైంలో. అప్పటిదాకా ఓంకారం చెప్పుంటారు కదా, మీ చెవుల్లో ఓంకారం వినిపిస్తూ ఉంటుంది. బ్రెయిన్ అంతా ఓంకారం అని ఉంటుంది. నోరు, బ్రెయిన్ అంతా మీకు తల దగ్గర అంతా మీకు చెవులు మొత్తం ఓంకారంతో నిండి ఉంటుంది. అప్పుడు మీరు కళ్ళు మూసుకోండి అంతే, అదే వినిపిస్తూ ఉంటుంది చాలు. మీరు ఎవరిని ఏం గుర్తు చేసుకోక్కర్లేదు, సైలెంట్గా కూర్చోండి అంతే. సరేనా? అది మొత్తం ఎంతసేపు? హాఫ్ అన్ అవర్. బాడీ ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయమన్నాను? 1 hour. అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ రోజు చెయ్యండి. ఓకేనా? ఒక హాఫ్ అన్ అవరు ఓంకారము, ధ్యానము, ఒక హాఫ్ అన్ అవరు బాడీ ఎక్సర్సైజ్. ఇది ఎప్పుడు చేయాలి? ప్రతి పండక్కి చేయాలా? రోజు చేయాలి. ప్రతిరోజు చెయ్యాలి. ప్రతిరోజు చేస్తే ఎట్లా అవుతారు తెలుసా మీరు? అసలు ఛత్రపతి శివాజీ లాగా యుద్ధానికి రెడీ అవుతారు అనమాట. ఝాన్సీ లక్ష్మీబాయి లాగా యుద్ధానికి రెడీ. మా దగ్గర కత్తి ఉంది, ఎవరు వస్తారా రండి, ఫైటింగ్కి వస్తారా అన్నట్టు ఉంటారన్నమాట. అర్థమైందా? ఎందుకు చేయాలో అర్థమైందా? ఎప్పుడైనా సరే మనం స్ట్రాంగ్గా ఉంటే, మీరు కనుక స్ట్రాంగ్గా ఉంటే ఎక్సర్సైజ్ చేసి మైండ్ బాడీ రెండు
స్ట్రాంగ్గా ఉన్నాయంటే అప్పుడు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీ ఫ్యామిలీకి కూడా ఏది అవసరమైనా స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడేంత ధైర్యము ఉంటుంది. బాడీలో కూడా ఎక్సర్సైజ్ చేసి చేసి ఉంటారు కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు సందీప్య ఏదో చెప్తుంది కదా, ఏం చెప్తావు? దేశభక్తి గురించి స్టోరీ మేడం. చెప్పు. దేశభక్తి. ఒక గ్రామంలో గుణవంతుడు అనే పేద మనిషి ఉండేవాడు. ఆయనకు 9 కుమారులు ఉండేవారు. వారికి వరుసగా వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు అని పేర్లు పెట్టారు. ఈ పిల్లలకు చదువుకునే రోజుల్లో ఆ పేర్లు కొంచెం బాగున్నప్పటికీ రాను రాను ఆ పేర్లకు బదులు రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్ అనే పేర్లుంటే బాగుండేదని భావించేవారు. తండ్రి క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ గుర్తుకు వచ్చి తండ్రి మాటకు ఎదురు చెప్పేవారు కాదు. కొన్నాళ్లకు తండ్రి మరణించాక కొడుకులు 9 ఆస్తి పంపకానికి సిద్ధమై ఒక చోట సమావేశం అయ్యారు. స్వేచ్ఛ లభించింది గనుక తమ పేర్లు కూడా మార్చుకోవాలని అనుకున్నారు. అంతలో వారి నాన్నగారి స్నేహితుడు చంద్రశేఖర్ రావడం జరిగింది. కుశల ప్రశ్నలు అయ్యాక వారి ఉద్దేశాలను అతనికి వివరించారు. చంద్రశేఖర్ వారు చెప్పిందంతా ఓపికగా విని, మీ నాన్న ఏ ఉద్దేశంతో ఆ పేర్లు పెట్టాడో చెబుతాను. అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి అని ఇలా చెప్పాడు. భారతీయత అంటే ఏమిటో చెప్పిన వివేకానందుడి పేరు, ప్రపంచంలోనే పేరెన్నిక కన్నా నోబెల్ బహుమతి సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు, రవి అస్తమించని దేశంగా పేరు పొందిన విర్రవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ పేరు, శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణదానం చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పేరు మీకు పెట్టి మీ నాన్న దేశభక్తిని చాటాడు. వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని మీ నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతా విన్న 9 కొడుకులు తమ తప్పును తెలుసుకొని దేశ సమైక్యత అనేది ముందు ఇంట్లోనే ప్రారంభం కావాలని వారంతా కలిసిమెలిసి జీవించసాగారు. అన్నదమ్ముల ఐక్యత అందరికీ ఆదర్శమైంది. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలి సమన్విత. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అర్థం ఏంటి చెప్పు ఇప్పుడు సందీప్య? ఒక గ్రామంలోని కథంతా కాదు, నీతి ఏంటి దాంట్లో? నీతి ఏంటి లాస్ట్లో రాసుకోవాలి. కథ అంతా అయిపోయిన తర్వాత దానిలో నీతి ఏంటి అని ఒక్క పాయింట్ రాసుకోవాలి. ఏంటి నీతి? సమన్విత చెప్తుంది. చెప్పు సమన్విత, ఆ కథలో నీతి ఏంటి? అంటే ఏం మంచి ఉంది దాంట్లో ఆ కథలో? ఆ కథలో వినలేదా నువ్వు? కథ వినలేదైతే విన్నావా? సగం సగం విని సగం వినలేదన్నమాట, అంతేనా? ఇప్పుడు దానిలో నీతి చెప్తుంది సమన్విత, సందీప్య చెప్తుంది విను. కథ చెప్పేటప్పుడు వినాలి పూర్తిగా. మనకి వినాలని అనిపించదు, కానీ మనం బలవంతంగా చెవుల్ని జాగ్రత్తగా ఇట్లా పెట్టుకొనైనా సరే వినాలి. సరేనా మేడం? మాకు లెసన్ స్కూల్లో చెప్పలేదు మేడం. ఇప్పుడు నీతి చెప్పు దాంట్లో సందీప్య. ఆ నీతి ఏంటి మేడం? ప్రతి ఇంట్లోని ఒక అంటే చెప్తా విను. అంటే మనము
పోయిన పోయిన క్లాస్లో నేను చెప్పాను వీళ్ళతోటి పిల్లలతోటి వచ్చిన పిల్లలకి మనము మన భారతదేశాన్ని కూడా గౌరవించాలి. మన మాతృభూమి ఇది. మన తల్లి ఎలాగో ఇది మన మాతృభూమి దేశం, మన భారతదేశం. అందుకని భారత మాతను కూడా భారత్ మాతాకి జై అనిపించాం పోయినసారి, కానీ అన్నాం కదా సమన్విత అన్నామా? Yes, ma'am. ఆ భారత్ మాతాకి జై అని చెప్పి అనాలి. అట్లా ఇప్పుడు నువ్వు చెప్పిన కథలో And 2 times. 2 టైమ్స్ చెప్పాం భారత్ మాత. నేను చెప్పు ఒకసారి గట్టిగా 2 సార్లు. भारत माता की जय, మళ్ళీ भारत माता की जय, మళ్ళీ भारत माता की जय. వెరీ గుడ్. ఇప్పుడు సందీప్య చెప్తుంది. భారత్ మాతా కి జై, వెరీ గుడ్. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ మధ్య అది కూడా జరిగింది. కొన్ని చోట్ల ఏమైంది తెలుసా? భారత్ మాతాకి జై అన్న చోట బెంగళూరులోనే, ఇప్పుడు మీ పాప తనుంది కదా బెంగళూరు అటు సైడ్, గాయత్రి పిలుస్తున్నారా? అక్కడ 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 ఎవరో భారత్ మాతాకి జై అన్నందుకు తీసుకువెళ్ళి జైల్లో పెట్టారట. ఇప్పుడు ఈ కాలంలో చూడండి బయట ఎలా ఉందో తెలుసుకోవాలి, విషయాలు తెలుసుకోండి. మనం భారతదేశంలో ఉండి మాతృభూమి పైన ఉండి మన భారతదేశంలో ఉండి భారత్ మాతాకి జై అని మనం అంటూ ఉంటే అప్పుడు తర్వాత తరాలకు కూడా అలవాటు అవుతుంది. మీరు అనలేదనుకో, మీ స్కూల్లో చెప్పినప్పుడు ఎప్పుడన్నా ఈ ఆగస్ట్ 15th, జనవరి 26th అప్పుడు స్కూల్లో చెప్పిస్తారు కదా, అట్లాంటప్పుడు మీరు మొహమాట పడి సిగ్గుపడి చిన్నగా చెప్పి సైలెంట్గా ఉండిపోయి అట్లా చేయకూడదు. భారత్ మాతాకి జై అంటే గట్టిగా చెప్పాలి. జై హింద్ అంటే గట్టిగా చెప్పాలి. చెప్పండి జై హింద్ అని. जय हिंद, మళ్ళీ జై जय హింద్, हिंद, మళ్ళీ జై जय హింద్. వెరీ గుడ్. అవి మనం అనుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? గూస్ బాంబ్స్ వచ్చినట్లు మనం భారతదేశంలో ఉన్నాము, మనం హిందూ మతంలో ఉన్నామని ధైర్యంగా చెప్పుకునేటట్టు ఉండాలి. అట్లా కాకుండా మనం జై హింద్ అనడానికి సిగ్గుపడుతూ జై హింద్ జై హింద్ అట్లా అంటే నవ్వుతారు. అదే ఇప్పుడు ఎట్లా నవ్వుతున్నామో అట్లాగే నవ్వుతారు. జై హింద్ అని చెప్పాలి. భారత్ మాతాకి జై అంటే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అట్లా గొణుక్కున్నాం అనుకో అది దేశభక్తి అవ్వదు. భారత్ మాతాకి జై అని చెప్పాలి గట్టిగా. అట్లా మీరు స్కూల్లో కానీ ఇంట్లో కానీ కొంచెం ప్రతిదానికి తల్లి తండ్రి గురువు దైవంతో పాటు దేశం కూడా ముఖ్యం. మన దేశం కూడా మనకి ముఖ్యం, మన భారతదేశం. అందుకని భారత మాతను కూడా ప్రతిరోజు తలుచుకొని దండం పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా ఎన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి చూసారా? బయటంతా ప్రపంచం అంతా ఎట్లా యుద్ధాలు జరుగుతున్నాయి చూసారా? వాళ్ళంతా అక్కడ సేఫ్ కాదు, సేఫ్టీ లేదు అక్కడ. అందరూ మళ్ళీ భారతదేశానికి వచ్చేస్తున్నారు చాలామంది భయపడి. అట్లా మన దేశంలోనే ఇంత సేఫ్టీగా ఉన్నాం మనం. సోల్జర్స్ ఉంటారు అంతా ఇండియాకి బార్డర్లో, అందరు సోల్జర్స్ ఉంటారు. వాళ్ళు కూడా పాపం మనలాగే ఇంట్లో ఉండి అమ్మా నాన్నలతో ఉండొచ్చు కదా, హాయిగా ఏవి చేసి పెడితే అవి తింటూ ఉండొచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని సోల్జర్స్ లాగా ధైర్యంగా పెంచి భారతదేశం కోసము, భారతదేశాన్ని రక్షించడం కోసం వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు అక్కడికి. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది కదా, మా అబ్బాయి అక్కడికి వెళ్ళిపోతే ఎట్లా, బార్డర్లోకి వెళ్తే ఎట్లా, అక్కడ కాల్ చేస్తారేమో, అక్కడ సేఫ్టీ ఉండదేమో, మా అబ్బాయి లేకపోతే నేను అన్నం తినను, మా అబ్బాయి లేకపోతే మాకు దిగులు పడతాము అని వాళ్ళు అనుకుంటారా అనుకోరా పేరెంట్స్? అనుకుంటారు. అయినా కూడా భారతదేశం కోసము, దేశ రక్షణ కోసము కొంతమంది అలా పంపిస్తారనమాట. వాళ్ళకి ఇష్టం ఉంటుంది వాళ్ళ పిల్లలంటే. అయినా కూడా ఇది కూడా మా బాధ్యత, భారతదేశం యొక్క
రక్షణ కూడా మా బాధ్యత అనుకొని పంపిస్తారు పిల్లల్ని అక్కడికన్నమాట. ఓకేనా? ఇప్పుడు సందీప్య నువ్వు ఛత్రపతి శివాజీది చెప్పు. రాసుకున్నావా? రాసుకున్నాం మేడం. చెప్పేసే ఫాస్ట్గా. ఎంత ఎక్కువ పేజెస్ ఉన్నాయా? ఎక్కువ ఉంది మేడం. తొందరగా చెప్పేస్తావా? క్లోజ్ చేసేద్దాం. శాంతివంత జాగ్రత్తగా విను. సమన్విత జాగ్రత్తగా విను. నేను అడుగుతాను, క్వశ్చన్స్ అడుగుతాను, వినాలి. శివాజీ మరాఠా రాజ్యం 1974 నుంచి 1680 వరకు క్రీస్తు శతకం. ఏంటి ఆగాగు, తప్పులు చదువుతున్నట్టున్నావు, సరిగ్గా చెప్పు. క్రీస్తు శతకం 1674 నుంచి 1680 వరకు. ఇందాక 1900 ఎంతో చదివావు. తర్వాత ఆ క్రీస్తు శకము అనే దాన్ని పేరు తీసేసి ఏదో పెట్టారు, అదేంటో కనుక్కొని నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పు. క్రీస్తు శకం అనే దాన్ని తీసేసి ఇంకొక పేరు ఏదో పెట్టారు, సమన్వయమా? ఒకసారి అడుగు, స్కూల్లో అడుగు అది, లేదా మీ గూగుల్ని అడిగి చెప్పు. ఆ క్రీస్తు శకం అనేది తీసేసి కొత్త పేరు ఏదో వచ్చింది, నిజమేనా అని అడుగు గూగుల్లో. సమన్వయమా ఏదో వచ్చింది పేరు. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ క్రీస్తు శతకం ఇన్ తెలుగు? వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ క్రీస్తు శతకం ఇన్ తెలుగు? ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు కాదు, క్లాస్ అయిపోయిన తర్వాత అడుగు. కానీ క్రీస్తు శతకం కాదు. శతకం అంటే ఏంటి? వేమన పద్యాలు, సుమతి శతకము, వేమన శతకము. శతకం అంటే 100 పద్యాలు అని. వేమన శతకం అంటే 100 పద్యాలు, 100 ఆయన రాసినవి. శతం మీకు చెప్పిన ఏం తప్పుపోయేటట్టుంది. క్రీస్తు శకమా ఏముంది దాంట్లో? క్రీస్తు శకము అని ఉంటుంది. సరే, అది క్రీసే అని ఉంటుంది కదా, అది మార్చారు ఇప్పుడు. సమన్వయమనో ఏదో రోజుల్ని దాన్ని పెట్టేసేసారు, ఆ పేరు తీసేసి అది మతానికి సంబంధించింది ఉంది అని తీసేశారు. అది కనుక్కో తర్వాత ఒకసారి. ఇప్పుడు చెప్పు, ఆ ఇయర్ ఒక్కటి చెప్పు, ఆ ముందు అక్షరాలు వద్దు. ఇయర్ నుంచే చెప్పు. 1674 నుంచి 1680 వరకు. ఉత్తర భారతదేశంలో మొఘలులు అధికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రులు మొఘళ్లకు వ్యతిరేకంగా ఎడతెగని పోరాటం చేశారు. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ పూణే సమీపంలోని శివనేరి కోటలో జన్మించాడు. అతని తండ్రి గారు షాజీ భోంస్లే. అతను బీజాపూర్ సుల్తాన్ ఆస్థానంలో ఉన్నత పదవిలో ఉండేవారు. శివాజీ తన తల్లి జిజియాబాయ్ సంరక్షణలో పెరిగాడు. అతడు సమర్థ రామదాస్ మరియు ఇతర మహారాష్ట్ర సాధువుల బోధనలచే ప్రభావితుడయ్యాడు. దాదాజీ కోండ్దేవ్ తానాజీ మాల్ సురే వద్ద యుద్ధ విద్యలను అభ్యసించాడు. మరాఠా వీరులతోనూ మావళి అనే పశ్చిమ కనుమల్లో నివసించే కొండజాతి తెగ ప్రజలతో సైన్యాన్ని తయారు చేశాడు. రాజ్య విస్తరణ. శివాజీ తన 19వ ఏట బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా ఆధీనంలో తోరణ్ దుర్గంను జయించాడు. ఆ తరువాత రాయ్గఢ్, సింహగఢ్, ప్రతాప్గఢ్లను ఒక్కొక్కటిగా జయించాడు. కోపగ్రస్తుడైన బీజాపూర్ సుల్తాన్ శివాజీని
అణచివేయడానికి తన సేనాధిపతి అఫ్రజ్ ఖాన్ ను పంపాడు. అఫ్రజ్ ఖాన్ మోసంతో శివాజీని చంపాలనుకున్నాడు. సంధి చేసుకునే సాకుతో శివాజీని ఆహ్వానించాడు. ముందుగానే ఊహించిన శివాజీ తన వద్ద నున్న వ్యగ్రనక పులిగోళ్ళు అనే ఆయుధంతో అఫ్రజ్ ఖాన్ ను సంహరించాడు. శివాజీ యొక్క ఈ విజయాలను గ్రహించి ఔరంగజేబ్ అతనిని అణచడానికి తన సేనాధిపతి షయిస్త్ ఖాన్ ను దక్కన్కు పంపించాడు. కానీ శివాజీ షయిస్త్ ఖాన్ ను ఓడించాడు. దీనితో ఔరంగజేబ్ కోపగ్రస్తుడయ్యాడు. రాజా జైసింగ్ నాయకత్వంలో ఒక పెద్ద సైన్యాన్ని శివాజీపైకి పంపించాడు. జైసింగ్ శివాజీని ఓడించి కొన్ని కోటలను స్వాధీనం చేసుకున్నాడు. చివరికి ఔరంగజేబ్తో సంధి చేసుకోవడానికి శివాజీని ఆహ్వానించి ఆగ్రా జైల్లో బంధించాడు. శివాజీ జైలు నుంచి తప్పించుకొని తన రాజధానికి చేరాడు. ఆ తరువాత తాను కోల్పోయిన కోటలన్నిటినీ మొఘళ్ల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అతడు సూరత్ పై దండెత్తి దానిని కొట్టాడు. శివాజీ పట్టాభిషేకం. రాయ్గఢ్ లో శివాజీకి ఛత్రపతి బిరుదు ఇవ్వబడింది మరియు విలాసవంతమైన వేడుకలో మరాఠాల రాజుగా పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం జరిగిన వెంటనే శివాజీ జింజి, వెల్లూరు మరియు మైసూర్ ప్రావిన్స్ లో అధిక ప్రాంతాన్ని గెలుచుకున్నాడు మరియు భారీ కప్పము అందుకున్నాడు. అయితే శివాజీ ఆరోగ్యం క్షీణించడం వలన అతను ఎక్కువ కాలం జీవించలేదు. దానితో మరాఠాల వైభవాన్ని చూడలేకపోయాడు. శివాజీ పరిపాలన. శివాజీ హిందూ మతస్థుడైనప్పటికీ ఇతర మతాలను కూడా గౌరవించాడు. అతను స్త్రీలను, ఇతర మత గ్రంథాలను గౌరవించవలసిందిగా తన సైన్యాన్ని ఆదేశించాడు. అతడు ఎక్కువ విద్యావంతుడు కాకపోయినప్పటికీ ఎంతో తెలివితేటలు, పరిపాలనా సామర్థ్యాలు, యుద్ధ వ్యూహాలలో నేర్పరి. తన సైన్యానికి గెర్రిలా యుద్ధ విద్యలలో శిక్షణనిచ్చి వారిని గొప్ప యోధులుగా తయారు చేశాడు. నావికా బలాన్ని కూడా అభివృద్ధి చేశాడు. ఎంతగానో ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ప్రజలకు ఒక ఆదర్శప్రాయుడుగా నిలిచాడు. కొండజాతి ప్రజలైన మావళ్ళితో స్నేహం చేసి వారితో జాతీయ భావనను నింపాడు. శివాజీ యొక్క దేశభక్తి, జాతీయ భావన ఆ తరువాత కాలంలో జాతీయ నాయకులైన తిలక్, సావర్కర్ మొదలైన వారికి ఎంతో ప్రేరణనిచ్చింది. శివాజీకి పరిపాలనలో అష్టప్రధానులు అనే మంత్రులు సహాయపడ్డారు. ప్రధానమంత్రిని పీష్వా అని పిలిచేవారు. శివాజీ మరణానంతరం రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కానీ దానిని విజయవంతంగా పీష్వాలు పరిష్కరించగలిగారు. అప్పటి నుండి మరాఠా పరిపాలన వ్యవహారాలను పీష్వాలే చూడసాగారు. బాలాజీ విశ్వనాథ్, బాజీరావ్ నంబర్ 1 మరియు బాజీరావులు మరాఠా రాజ్యాన్ని పరిపాలించారు.
అనేది మరాఠా సామ్రాజ్యంలో మంత్రివర్గ ప్రతినిధి బృందం. సుపరిపాలన పద్ధతులను అమలు చేసి ఘనత ఈ మండలికే ఉంది. పీష్వా ప్రధానమంత్రి సామ్రాజ్యం యొక్క సాధారణ పరిపాలనను చూస్తారు. అమాత్య ఆర్థిక మంత్రి సామ్రాజ్యంలో ఖాతాలను నిర్వహించడం. సచివ్ కార్యదర్శి రాజశాసనాలు తయారు చేస్తారు. వాకియాన్విస్ ఆంతరంగిక మంత్రి గూఢాచార్య ఇంకా ఉందా చాలా చూసే ఇంకా 4 ఉన్నాయి మేడం. 4 లైన్స్ ఉన్నాయి. చదువు చూసే మంత్రి సేనాపతి సర్వ సైన్యాధ్యక్షుడు రాజ్య రక్షణ మరియు సైనిక వ్యవహారాలు నిర్వహణ. మంత్ విదేశీ మంత్రి ఇతర రాజ్యాలలో సంబంధాలను నిర్వహించే వ్యక్తి. న్యాయాధీష్ ప్రధాన న్యాయమూర్తి పౌర మరియు నేర సంబంధమైన తీర్పులు చెప్పే వ్యక్తి. పండిత్ రావ్ ప్రధాన పూజారి. అవన్నీ అర్థాలు కదా, స్టోరీ కాదు. మతపరమైన అంశాలను నిర్వహించే వ్యక్తి. అవన్నీ అర్థాలు అనుకుంటా, ఎవరు ఏంటి. మేడం ఇంకా ఉందా? అయిపోయింది మేడం. అది ఫస్ట్ అంతా స్టోరీ, కింద మీకు ఎవరెవరు ఏంటి అని అర్థం అవడానికి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఇది కాకుండా నువ్వు విడిగా ఓన్గా నువ్వు తెలుసుకొని ఒక బుక్లో ప్రిపేర్ చేయి. శివాజీ మహారాజ్ గురించి చిన్నప్పటి నుంచి ఆయన చనిపోయేదాకా, తర్వాత ఆయన తర్వాత కూడా ఎలా నడిచిందని. అయితే దాని గురించి ఒక మూవీ వచ్చింది ఈ మధ్య, పోయిన సంవత్సరం, చావా చూసారా? చూడండి, ఈరోజే చూడండి. మీరు దీనిలో మీకు యూట్యూబ్లో వస్తుంది అనుకుంటా. చావా తెలుగులో కూడా ఉంది, తెలుగులో ఉంది, హిందీలో ఉంది. వినాలి సందీప్య, నేను నెక్స్ట్ క్లాస్కి అడుగుతాను మీ ఇద్దరిని. చావా సినిమా చూడండి. ఆయన శివాజీ మహారాజ్ వాళ్ళ అబ్బాయి, ఓకేనా? రాసుకోండి అది. ఆ సినిమా చూసి నెక్స్ట్ క్లాస్లో నేను క్వశ్చన్స్ అడుగుతా ఆ సినిమా గురించి. ఏం సినిమా? చావా. ఎవరిది? చావా అంటే ఎవరు? ఎవరని చెప్పాను? ఏం సినిమా సమన్విత? ఎవరు ఆయన? ఛత్రపతి శివాజీ వాళ్ళ అబ్బాయి. ఆ సినిమా చూస్తే మీకు ఒక స్టోరీ అర్థమవుతుంది. చూసిన తర్వాత సందీప్య నువ్వేం చేస్తావంటే ఛత్రపతి శివాజీ గారి స్టోరీ రాయాలి నువ్వు. ఇది కాదు, ఈ బుక్లోది కాదు, అదంతా బాగాలేదు, అదంతా మంచిగా లేదు. ఆయన సమర్థ రామదాసు గారనే గురువు దగ్గర ఏం నేర్చుకున్నారు, ఏం చేశారు, అవన్నీ చెప్పాలి నాకు, సరేనా? ఇంకొకటి ఏంటంటే ఇదిగో నాకు అచీవర్స్ అవార్డు వచ్చింది. ఎప్పుడు వచ్చింది చూడు. నేను ఈ ఏజ్లో కూడా ఇంకా చదువుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను విద్యలు, ఇంకా ఎగ్జామ్స్కి వెళ్తున్నాను, టెస్ట్లకు వెళ్తున్నాను. 20,000 మెంబర్స్లో కొంతమందికే ఇది వచ్చింది. తర్వాత నేను ఒక కోచ్గా సెలెక్ట్ అయ్యాను. కోచ్గా, ఉమెన్ కోచ్, చిల్డ్రన్ కోచ్గా నేను ఇప్పటివరకు చెప్పానుగా 20 ఇయర్స్గా ఇంకా చదువుకుంటూ ఉన్నానని చెప్పానా? దాని రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చింది. అంటే పెళ్ళయిన తర్వాత మాకేం ఎగ్జామ్స్ ఉండవు, మా పిల్లల్ని చూసుకోవడమే, వంట చేసుకోవడమే అని నేను ఆగిపోలేదు. పెళ్ళయిన తర్వాత కూడా
నేను చదువుకుంటూ ఉన్నా, కంటిన్యూగా విద్యలు నేర్చుకుంటూ ఉన్నా, సంగీతము, శ్లోకాలు, గురువుల దగ్గర విద్యలు నేర్చుకుంటూ ఇప్పుడు కూడా ఇంకా చదువుకుంటూనే ఉన్నాను నేను. ఇప్పుడు కూడా నాకు క్లాసెస్ ఉంటాయి. మీలాగే స్కూల్కి వెళ్తారు కదా మీరు, అట్లా నాకు మార్నింగ్ 10 to 1 o'clock, మధ్యలో బ్రేక్ 1 to 2, అప్పుడు వంట చేస్తా. మళ్ళీ 2 to 4 క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. అందుకని అంటే అలా చదువుకు విద్యలు అనేవి మనం ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానం పెరుగుతుంది. ఫ్రెండ్స్ గురించి చెప్పాను కదా ఇందాక, ఫ్రెండ్స్ మాయలో పడిపోతే మనకి ఇలాంటివి రావు. ఫ్రెండ్షిప్ అలా వెళ్ళామంటే ఇవి రావు. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ ఇదంతా ఏం లేకుండా నేను చదువుకోవడం మీదే ఉన్నా కాబట్టి ఇలా వచ్చింది. తర్వాత మొన్ననే నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు మా మేడం, మా గురువు. ఏం ఛాన్స్ తెలుసా? ఇప్పుడు చెప్పిన ఈ 20,000 మెంబర్స్లో కోచెస్ వచ్చి 500 మెంబర్స్ అంతే. 20,000 మెంబర్స్లో కోచెస్ అంటే 500 ఉన్నారు. ఆ 500లో ఒక 5 మెంబర్స్ని తీసుకున్నారు ఇంటర్వ్యూ అంటే ఏం చెప్తారు దానికి, ఫ్రీడమ్ టాక్స్ అని, అంటే సక్సెస్ అయిన ఉమెన్ గురించి ఛాన్స్ ఇచ్చారు. ఎవరైతే సక్సెస్ అయ్యారో ఈ 20,000 మెంబర్స్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళని పిలిచారు స్టేజ్ మీదకి. అంటే నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఏమని? నా లైఫ్లో నేను ఎట్లా సక్సెస్ అయ్యాను, ఇన్స్పిరేషన్, అందరికి ఎలా ఇన్స్పిరేషన్గా అయ్యాను అని నన్ను మాట్లాడమని నాకు 2 hours ఇచ్చారు టైము. ఇన్వైట్ చేశారు. అది నేను మీకు పంపిస్తాను కావాలంటే తర్వాత విడిగా. అంటే చూడండి, మనం కష్టపడుతూ ఉంటే, ఇంట్లో ఉండి కష్టపడుతూ నేర్చుకుంటూ ఉంటే విద్యలు, ఏదో ఒక రోజు మనం ఇలా ఇందాక చెప్పామా భారత్ మాతా కీ జై అన్నట్టు సక్సెస్ కూడా అట్లా వస్తుంది. ఎప్పుడు వస్తుంది సక్సెస్? మనం బాగా చదివినప్పుడు, చదువుకుంటూ ఉండాలి, విద్యలు నేర్చుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్ అని అదని ఇదని టైం వేస్ట్ చేసుకోకూడదు. అలా ఫ్రీడమ్ టాక్స్లో మాట్లాడితే వాళ్ళందరూ మీరు ఎట్లా సక్సెస్ అయ్యారు, మీకు సక్సెస్ ఎట్లా వచ్చింది అని అడిగారు అందరూ. ఎలా వచ్చిందంటే కష్టపడుతూ ఉన్నాం. తర్వాత మా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారో అది విని చేశాను. గురువులు చెప్పింది చెయ్యాలి, మనం ఊరికే చెప్పరు కదా. మీకెందుకు చెప్తున్నాను ఆ మాట? మన క్లాస్లో నేను చెప్పినవి మీరు చెయ్యాలి అని అర్థం, ఓకేనా? ఊరికే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకూడదు, సరేనా? చేస్తారా చెప్పినవన్నీ? చేస్తాం మేడం. అన్నీ నేర్చుకొని చెయ్యండి. ఇట్లా అంటే ఇట్లా అవార్డు రావడం అనేది చెప్పాలి. మన సక్సెస్ మనమే చెప్పుకోవాలి కదా. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు కదా, అవునా కాదా? అంటే ఇలా ఇన్వైట్ చేశారు నన్ను అక్కడికి, అందరిలో నా సక్సెస్ స్టోరీని చెప్పమని ఇన్వైట్ చేశారు మా మేడము అని చెప్పాను అనమాట. అక్కడ చెప్పి అక్కడ ఇలా జరిగింది. ఏమైంది? కట్ అయిందా? ఓకే. ఇలా సక్సెస్ అయ్యాను అని చెప్పడం వల్ల అక్కడ ఉన్న అందరు మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు విని వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ అవుతారు అని మనల్ని పిలిచారు. వాళ్ళు భయపడుతూ ఉన్నారు, మాకు సక్సెస్ రాలేదు, మేము సక్సెస్ అవ్వలేదు. ఏంటి, ఒక 4 రోజులకి 5 రోజులకే సక్సెస్ రాదు కదా. కష్టపడాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తూ ఉంటే ఎప్పటికీ 10th, ఇంటర్, బీటెక్ లేదా డిగ్రీ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు కదా జాబ్ వచ్చేది. అట్లా కష్టపడాలి. మధ్యలో ఎవరి ఫ్రెండ్షిప్ మాయలో పడకండి, సరేనా? అందుకే మీకు ఇది చూపించడానికి కారణం ఏంటంటే ఏజ్తో సంబంధం లేదు. మంచి విద్యలు నేర్చుకోవడానికి ఏజ్తో సంబంధం లేదు. ప్రైజెస్ తెచ్చుకోవడానికి ఏజ్తో సంబంధం లేదు. లైఫ్ లాంగ్ మనం కష్టపడి మంచి పొజిషన్లోకి వెళ్ళాలి.
ఈ సంవత్సరం ఉన్నట్టు వచ్చే సంవత్సరం అట్లాగే అక్కడే ఉండిపోకూడదు, ఇంకొక మెట్టు ఎక్కాలి మంచి విషయంలో. అట్లా బుక్ రీడింగ్ చెయ్యండి, ఎక్సర్సైజ్ చెయ్యండి, ఓంకారము అవన్నీ చేయండి, సరేనా? సరే అయితే శాంతి మంత్రాలు చెప్పేసేసేయి సందీప్య. తర్వాత సమన్వితకు ఒకసారి క్లాప్స్ కొట్టు సందీప్య. క్లాస్ గుడ్ గర్ల్ గా వస్తోంది, వింటోంది, చెప్పినట్టు చేస్తోంది, తెలుసా? నువ్వు రాకపోయినా కూడా వస్తోంది, గుడ్ గర్ల్. ఇంకా సందీప్య రావట్లేదు కదా, నేను కూడా రాను అని మానేలా, అందుకని నువ్వు క్లాప్స్ కొట్టాలి, కొట్టు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సమన్విత, అట్లాగే నేర్చుకోవాలి, అన్ని విద్యలు నేర్చుకోవాలి నువ్వు, సరేనా? తర్వాత సందీప్య నువ్వు ఒక బుక్లో ఒక స్టోరీ లాగా రాయాలి. పద్ధతి పాఠశాలకి నువ్వు ఏ రోజు నుంచి వస్తున్నావు, ఏం నేర్చుకున్నారని మీరిద్దరూ రాయండి, రాసి చెప్పండి నాకు. మీరు పద్ధతి పాఠశాలకి ముందు సమన్విత నీకు రాకపోతే సందీప్యకి చెప్పు, తను రాసి తను చెప్తుంది, ఓకేనా? సందీప్య నువ్వేం చేస్తావంటే పద్ధతి పాఠశాలకి రాకముందు నువ్వు ఎలా ఉన్నావు, వచ్చిన తర్వాత ఎలా మారావు, తర్వాత రాకముందు నీకేం తెలుసు, ఎలా ఉండేది, నీ మైండ్ ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా ఉంది, అవన్నీ నాకు క్లియర్గా చెప్పాలి. తర్వాత సమన్వితాన్ని కూడా అడిగి, ఫోన్ చేసైనా ఎట్లయినా అడిగి, వాళ్ళ మమ్మీతోటైనా అడిగి, సమన్విత ఇక్కడికి రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా ఉంది అని తర్వాత తనకి ఏదన్నా చేంజెస్ ఉన్నాయా తనలో, అవన్నీ కూడా కనుక్కొని రాసి నాకు చెప్పాలి నువ్వు నెక్స్ట్ క్లాస్లో, ఇద్దరివి, సరేనా? సరే మేడం. సరే అయితే అదే బయట మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి, ఇవి తంత్రాలు అవి చేస్తున్నారు తెలుసా, చెప్పాను కదా ఇందాక. ఇట్లా చేతులు ఇదిలిచ్చినా చాలు, ఆ చేతుల్లో ఉంటుంది ఏదో పదార్థం, ఇట్లా ఇదిలిచ్చారనుకో మీ దగ్గర, అది మీ ముక్కులోకో కళ్ళల్లోకో తలలోకో వెళ్ళిపోయి ఇట్లా పడిపోతారు, అంతే, ఇంకేం ఉండదు. జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ ఎవరితోటి మాటలు అవేం పెట్టుకోకుండా మీ పని ఏదో మీరు చదువు, గ్రూప్ ఉన్న చోట ఉండండి, స్కూల్లో క్లాస్లో అందరు ఉంటారు కదా, అక్కడ కూర్చోండి అంతే, అది అయిపోగానే మీరు పేరెంట్స్ దగ్గరికి వచ్చేయండి, ఓకేనా? సరే శాంతి మంత్రాలు చెప్పేసి సందీప్య. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, लोकाः समस्ता सुखिनो भवन्तु, लोकाः समस्ता सुखिनो भवन्तु, लोकाः समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. వెరీ గుడ్.